శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా మిథున రాశి వారు ఈ హెచ్చరికను ఏమాత్రం కూడా తేలికగా తీసుకోవద్దు. మే 11 సోమవారం అత్యంత ప్రశాంతంగా గడుస్తుంది అనుకున్న సమయంలో ముఖ్యంగా రాత్రి గడియారంలో ముందు 7 గంటల 30 నిమిషాలు దాటాక మీ ఇంటి తలుపు ఎవరో బలంగా తడుతారు. వారు మీ ఇంటికి వచ్చేది మీ యొక్క క్షేమం కోరి మాత్రం కాదు. ముఖ్యంగా అసలు వారు పూర్తిగా మీతో గొడవ పడడానికి వస్తున్నారు. అసలు వారు ఎవరు? మీతో వారికి ఉన్న పాత పగలు ఏంటి? ఆ కారణాలు తెలిస్తే మీ గుండె ఆగిపోయినంత పనవుతుంది. అస్సలు ఊహించని ఆ వ్యక్తి మీ ఇంటికి ఎందుకు వస్తున్నారో మరి ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అన్ని విషయాలు అర్థమవుతాయి. మిథున రాశి వారు మాటకారులు. ఏ సమస్య అయినా మాటలతోనే పరిష్కరించుకోగలరు. కానీ మీకున్న ఒక అలవాటు ఏంటంటే అందరినీ మీలాగే మంచివారు అనుకోవడం. ఎవరితోనైనా స్నేహం చేస్తే వారి అంతరంగం చూడకుండానే గుండెల్లో పెట్టుకుంటారు. అయితే మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు మీ చుట్టూనే ఉన్నారని మీరు గమనించడం లేదు. ఈరోజే ఆ ముసుగు ఊహించని విధంగా తొలగిపోబోతుందంటే మీరు నమ్మగలరా? వాస్తవానికి గత కొద్ది రోజులుగా మీరు ఏదో తెలియని ఒక మానసిక ఒత్తిడిలో ఉన్నారు. పాత బాకీలు లేదా పాత గొడవలు ఒక కొలిక్కి వచ్చాయి అనుకున్న తరుణంలో మళ్ళీ నిప్పు రాజేసే ప్రయత్నం జరుగుతుంది. మీరు ఎవరికైతే గతంలో ఒక చిన్న మాట ఇచ్చారో లేదా ఎవరితోనైతే చిన్న విభేదం వచ్చి ఆగిపోయిందో ఆ యొక్క విషయం ఇప్పుడు పెనుభూతంలా ముందుకు రాబోతుంది మిత్రమా. కాబట్టి ఇప్పుడు చెప్పే విషయాలని చాలా ముఖ్యమైనవి, జాగ్రత్తగా వినండి. రాత్రి 7 గంటల 30 నిమిషాల తర్వాత మీ ఇంటికి వచ్చే ఆ వ్యక్తులు ఎవరు అంటే వచ్చేవారు బయట శత్రువులు కాదు. మీ యొక్క రక్త సంబంధీకులు. ప్రధానంగా మీకు అత్యంత సన్నిహితంగా ఉండే స్నేహితులు. అవును, మీరు విన్నది 100కి 100 నిజమే. ఎవరైతే మీ కష్ట సుఖాల్లో తోడుగా ఉన్నారని మీరు నమ్మారో వారే ఒక తప్పుడు సమాచారం లేదా ఒక అపోహ వల్ల మీపై విరుచుకుపడతారని మీరెప్పుడైనా అనుకున్నారా మిత్రమా? అయితే ఎందుకు గొడవకు వస్తారు అంటే దీని వెనక ఒక పెద్ద కుట్ర ఉంది. మూడవ వ్యక్తి చెప్పినటువంటి అబద్ధపు మాటలు నమ్మి మీరు తమకు ఏదో అన్యాయం చేశారనే వారు భావిస్తున్నారు. ముఖ్యంగా ఒక ఆస్తికి సంబంధించిన పత్రం లేదా ఒక పాత సెటిల్మెంట్ విషయంలో మీరు మోసం చేశారని వారు వాదిస్తారు. లేదా మీరు ఒక రహస్యాన్ని బయట పెట్టారనే నింద వారు మీపై వేస్తారు. ఇక్కడ అసలు షాకింగ్ విషయం ఏంటంటే వారు గొడవకు వచ్చే సమయానికి వారి వెనక మరొకరు ఉండి మిమ్మల్ని రెచ్చగొడతారు. ఆ గొడవ ఎంత తీవ్రంగా ఉంటుందంటే మీ పొరుగువారు కూడా వచ్చి చూసేంత పరిస్థితులుగా కూడా మారుతాయి. వారు వాడే భాష, చేసే ఆరోపణ వింటే వీరేనా నాతో ఇన్నాళ్లుగా కలిసి ఉంది అని మీరు ఆశ్చర్యపోతారు. అసలు ఏమాత్రం కూడా నమ్మలేని విధంగా వారు చేస్తారు. దీనికి కారణం కేవలం ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్. మీ ఎదుగుదల చూసి అసూయపడే వ్యక్తి మీ సన్నిహితుల చెవిలో విషం పోశారు. ఆ విషం
సోమవారం రాత్రికి ముదిరి పాకాన పడుతుంది. వారు తమ విచక్షణ కోల్పోయి నేరుగా మీ ఇంటికొచ్చి తాడో పేడో తేల్చుకుందాం అనేటువంటి ఆలోచనతో ముందుకు రావడం జరుగుతుంది. అయితే జ్యోతిషపరంగా కూడా ఒక కారణం ఉందండి. ఈరోజు మిథున రాశి వారికి చంద్రుడి స్థితి వల్ల మానసిక విచలనం ఉంది. 4వ ఇల్లు సుఖస్థానంపై పాపగ్రహాల దృష్టి పడడం వల్ల మరి ఇంటి వాతావరణం అకస్మాత్తుగా వేడెక్కినట్లు అవుతుంది. అందుకే ఈ సమయంలో సహనం కోల్పోవడం అనేది అత్యంత సహజంగా ఉంటుందంటే మీరు నమ్ముతారా? మరి ఇలా మీ జీవితంలో గ్రహస్థితుల కారణంగా, అలాగే కొంత నమ్మిన వ్యక్తుల కారణంగా క్రితంలో జరిగినటువంటి కొన్ని అంశాల వల్ల మరి ఊహించని విధంగా మీపై కొన్ని అపనిందలైతే పడబోతున్నాయి. కానీ ఈ సమయంలో మరి ఆవేశంలో మీరు కూడా తిట్టినా, చేయి చేసుకున్నా అది పెద్ద స్థాయి కేసుల దాకా వెళ్ళే ప్రమాదం కూడా కనిపిస్తుంది మిత్రమా. ఈ గొడవ వల్ల మీ చుట్టూ ఉన్న మనుషుల అసలు రంగు బయటపడుతుంది. ఎవరు మీ వారు, ఎవరు మీకు శత్రువు అనే విషయాన్ని మీరు చాలా క్షుణ్ణంగా, చాలా జాగ్రత్తగా పరిశీలించేటువంటి సమయం కూడా రాబోతుంది. కానీ ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి ముఖ్యమైన అంశం, మరి ఈ సమస్యని అసలు సమస్య ఏంటొస్తుంది, ఏమొస్తుందో తెలుసుకోవడం కాదు మిత్రమా. అసలు ఈ సమస్యకి పరిష్కారం ఏంటని మీరు ఆలోచించారా? కానీ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే రాత్రి 7:30 తరువాత ఎవరైనా ఇంటికి వచ్చి గొడవ పడితే దయచేసి మీరు చాలా మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. వారు ఎన్ని మాటలు అన్నా మరి మీరైతే మాత్రం వెంటనే స్పందించకండి. మీరు స్పందించకపోతే ఆ గొడవ అక్కడితో ఆగిపోతుంది. మరి ఇంటి గుమ్మం దగ్గర తప్పకుండా నిమ్మకాయలు ఉంచండి. ఇది నెగెటివ్ ఎనర్జీని కూడా తగ్గించడానికి మరి ముఖ్యంగా వీలుగా ఉంటుందనే చెప్పాలి. అలాగే మరి శివనామ స్మరణ చేయడం మీకు మరింత మంచి ఫలితంగా కూడా ఉంటుంది మిత్రమా. అయితే ఇక్కడ మీకు చెప్పదలుచుకున్న మరొక అంశం ఏమిటి అంటే, ముఖ్యంగా మిథున రాశి మిత్రులారా, విధి మిమ్మల్ని పరీక్షించబోతుంది. ఆ రాత్రి మీరు చూపించే ఓపికే మీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ హెచ్చరికను మిథున రాశి స్నేహితులకు వెంటనే షేర్ చేయండి. రాత్రి 7:30 తర్వాత మీరు అప్రమత్తంగా ఉండండి. మరి మీరు సిద్ధంగా ఉన్నారా ఈ పరీక్షను ఎదుర్కోవడానికి? మరి సిద్ధంగా ఉన్నట్లయితే మనసులో మనస్ఫూర్తిగా జై శ్రీరామ్ అని అనుకోండి. దేవుడే మిమ్మల్ని మనస్ఫూర్తిగా కాపాడతాడు మిత్రమా. దైవాన్ని మించింది ఏదీ లేదు. చాలా నిదానపడండి, జాగ్రత్త పడండి. మరి జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.